స్తోత్రం మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, నీకే స్తోత్రం 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 నాయన. సర్వాధికారి నీకే స్తోత్రం స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయంలో నాయన 21 రోజు జరుగుతున్న ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మమ్మల్ని బలపరచమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నావు నాయన. అయా, ఈ బాక్స్లో నా ప్రభా ఎంతమంది అయితే నాయన బలహీనతల కోసం నాయన స్లిప్పులు రాసి వేసి ఉన్నారు ప్రభా. అయా, ఈ 21 రోజు నాయన ఉపవాసం ఉండి కన్నీటితో నా ప్రభా ఏ సమస్య కోసం ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి ప్రార్థన ఎక్కడ వ్యర్థపరచకుండా నా ప్రభా అయా అయా అందరినీ బలపరచు నాయన. అయా, కార్యం జరిగించమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన అద్భుతం జరుగులాగున నీ కృపను దయచేయమని, ఆశ్చర్య కార్యాలు జరుగులాగున నీ కృపను దయచేయమని. యేసయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రం 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 నాయన. పరమ వైద్యుడా, నీకే స్తోత్రం స్తోత్రం. అయ్యా, పాపుల కోసం వచ్చే నీతిమంతుల కోసం కాదంటున్నారు ప్రభా. అయ్యా, ఈ స్లిప్లో నా ప్రభా అయ్యా కుటుంబంలో యవనస్తులు మారాలని రాశారో ప్రభా. అయ్యా, వ్యాధులతో బాధపడుతున్న వారు అయ్యా వ్యాధి తగ్గాలని రాశారో నా ప్రభా. ఎంతమంది నాయన ఏ సమస్యల కోసం రాశారో ప్రభా. అయ్యా అయ్యా అయ్యా, వారి ప్రార్థనను ఆలకించు నాయన, అంగీకరించు నాయన. 21వ రోజు నా ప్రభు నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని అయ్యా నమ్మి నాయన నీ అందు విశ్వాసంలో ఉంచి నీ సాక్షిగా ప్రతి బిడ్డను నిలబెట్టమని అడుగుతున్నావు. 21 రోజు ప్రార్థన నా ప్రభు మా గ్రామంలో ఒక కంచిగా మమ్మల్ని ఉంచు నాయన. అయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం నాయన. గొప్ప దేవా, నీకే వందనాలు 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 తండ్రి. అయ్యా అయ్యా, ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని, అయ్యా తప్పులేమనుంటే క్షమించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం.